మేడం మీ డ్రెస్ చాలా బాగుంది, లింక్ పంపించండి అని ఎవరో కమెంట్ చేశారు. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంత బిజీ ఉన్నా, నెక్స్ట్ డే నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏం చెప్పాలి, హౌ టు బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్ అనే ఈ థాట్ నా మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నా, మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నా, హాస్పిటల్లో ఉన్నా, బికాస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను హాస్పిటల్లోనే ఉంటాను. అండ్ రోజు ఇన్ని పేషెంట్స్ ని చూశాక, వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్స్ ని చూశాక, ఈ మధ్యన కొత్త ప్రాబ్లమ్స్ అసలు బుక్స్ లో కూడా ఉండట్లేదు, అలాంటి కొత్త ప్రాబ్లమ్స్, కొత్త పెయిన్స్ తో వస్తున్నారు. సో ఐ ఆల్వేస్ థింక్ ఎందుకు ఇలా వస్తున్నాయి, హౌ టు ప్రివెంట్ దిస్, జనాలు ఇంకా ఎలా ఎడ్యుకేట్ చేయాలి. రోజు ఒక ఇద్దరైనా నా దగ్గరకు వస్తారు, మేడం జంక్ తింటున్నాం, సో అండ్ సో తింటున్నాం, మీ వీడియోస్ చూసే మేము స్టాప్ చేసాం ఇదంతా. కానీ నిన్న ఎగ్జాంపుల్, ఎవ్రీ డే డైరీ మిల్క్ తింటుందంట ఒకతను. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి నాకు. సో ఐ ఆల్వేస్ కీప్ థింకింగ్ ఇంకా ఎలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, హౌ టు బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ పీపుల్స్ లైఫ్ అని. ఇంత స్ట్రైవ్ చేస్తుంటే మీరు నా కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, మేడం మీ డ్రెస్ బాగుంది లింక్ పంపించండి అంటే, ఇది చూడంగానే చాలా నవ్వుకున్నా. ఐ అగ్రీ, యాజ్ ఫీమేల్స్ మనందరికీ ఆ క్రేజీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. అంత టైం లేకపోయినా అప్పుడప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటాను. బట్ స్టిల్ కొంచెం యాజ్ ఫీమేల్స్ ఆలోచించండి. డైలీ నేను ఒక 10 OPs చూస్తే 6 to 7 people విల్ బి ఫీమేల్స్ ఓన్లీ. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్, ఇంట్లో మనమే కుక్ చేసేది. సో మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్ దీస్ డేస్ ఆర్ ఆల్సో బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్. సో మీరు గనక కొంచెం ఫోకస్ మీ శారీస్ మీద, డ్రెస్సెస్ మీద కాకుండా ఇంట్లో మీ పిల్లల మీద, హస్బెండ్ మీద అండ్ కుకింగ్ మీద ఫోకస్ చేస్తే ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి వెరీ హ్యాపీ. సో డోంట్ టేక్ ఇట్ ఎనీ రాంగ్ వే. ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఉందో, ఆబ్వియస్లీ డ్రెస్సెస్, మనం ద వే వి డ్రెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ అప్ అవర్ కాన్ఫిడెన్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఫీమేల్స్ కొంచెం అదే అమౌంట్ ఆఫ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ హౌ టు మేక్ గుడ్ హెల్దీ రెసిపీస్ ఫర్ చిల్డ్రన్, హౌ టు డూ అ గుడ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. మా పాపని స్కూల్లో వ్యాన్ ఎక్కిస్తుంటే ఇంకో బాబు చేతిలో బిస్కెట్ తింటున్నాడు. అది చూసి ఇంకేం చెప్తాం పేరెంట్స్కి అన్నట్టు అనిపించింది. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఫస్ట్ దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి.